ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకు అంతగా రీచ్ అవుతుంది. అలాగే మన ఛానల్ కూడా సేవ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశంగా ఉంటుంది. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు ఉదయం 10 గంటలకి మీ అందరికీ కూడా మే నెలకి సంబంధించి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు విడుదలయ్యాయండి. సో మీలో ఎవరైనా బుక్ చేసుకోకపోతే దయచేసి బుక్ చేసుకోగలరు. ఇప్పటికీ కూడా మీకు ఇంకా అవకాశం అయితే ఉందండి. సో నేను ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని. ఇక్కడ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేయండి. ప్రస్తుతం అయితే నేను రికార్డ్ చేసే టైంకి బ్రౌజింగ్లో ఉంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. ఇంకా కొన్ని తారీఖుల్లో అయితే మే నెలకు సంబంధించి కళ్యాణము, ఉంజల్ సేవ, ఆజిత బ్రహ్మోత్సవము ఖాళీలు అయితే ఉన్నాయి. అలాగే ఈరోజు ఎవరైతే బుక్ చేసుకొని పేమెంట్ చేసి బుకింగ్ అవ్వక డబ్బులు కట్ అయిపోయాయో వారందరూ మీరు ఏమాత్రం కంగారు పడొద్దండి. మీకు టీటీడీ యాజమాన్యానికి మీరు కాల్ సెంటర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. కాల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ 087722644590కి మీరు ఫోన్ చేయగలరు. అలాగే ఈరోజు మీకు ఏమైనా ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోయిందే అనుకోండి, నేను చెప్పిన విధంగా డబ్బులు కట్ అయిపోవడం అలాగా, వాళ్ళు రిఫండ్ services@tirumala.orgకి మెయిల్ పెట్టండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు 7 వర్కింగ్ డేస్ 7 వర్కింగ్ డేస్లో మీకు రిప్లై ఇస్తారు. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 155257కు కూడా మీరు కాల్ చేయొచ్చు. ఈ మూడిట్లో దేనికైనా మీరు సంప్రదించినట్లయితే వారు మీకు కట్టైన అమౌంట్కి తప్పకుండా సమాధానం చెప్తారు. మీరు చూసారు కదా, మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇది పెడతాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడైనా చూసి మీరు తీసుకోవచ్చు. అలాగే ఈరోజు మరొక అప్డేట్ ఏమిటి అంటే, ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఫిబ్రవరి 22వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకి సంబంధించి మీ అందరికీ కూడా 500 రూపాయల దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవుతున్నాయండి. దయచేసి బుక్ చేసుకోగలరు. అలాగే రేపు ఉదయం 10 గంటలకి మే నెలకు సంబంధించి అంగప్రదక్షిణ టోకెన్లు, అలాగే రేపు ఉదయం 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా మీ అందరికీ బ్రేక్ దర్శనాలు, అలాగే రూములు రిలీజ్ అవుతున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకి సంబంధించి సీనియర్ సిటిజన్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కోట దర్శన టికెట్లు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఎల్లుండు ఫిబ్రవరి 24వ తారీఖున ఉదయం 10 గంటలకి మే నెలకి సంబంధించి 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు విడుదలవుతున్నాయి. అలాగే ఎల్లుండి 24వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి మే నెలకి సంబంధించి తిరుమల, తిరుపతి అకామిడేషన్ విడుదలవుతుంది. సో ఇవాళ, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులు కూడా చాలా ముఖ్యమైనవండి. ఎవరైనా కానీ మే దర్శనం చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోగలరు. అలాగే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, మార్చ్ దర్శనం టికెట్లు, ఏప్రిల్ దర్శనం టికెట్లు పూర్తి స్థాయిలో ఆన్లైన్ బుకింగ్ క్లోజ్ అయిపోయినాయి. ఇక మీకు ఎటువంటి ఆన్లైన్ బుకింగ్ కూడా వెబ్సైట్లో లభించదు. కేవలం సర్వ దర్శనం టోకెన్లు తీసుకొని మాత్రమే మీరు తిరుపతి రాగలరు. ఈ విషయం మీరంతా దయచేసి తెలుసుకోగలరు. అలాగే ఈరోజు సర్వదర్శనం టోకెన్లు పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోయినాయండి. ఈరోజు టోకెన్లు, అలాగే రేపు ఫిబ్రవరి 22వ తారీఖు సంబంధించి తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 11-12 గంటల వరకు స్లాట్ ఈ సంబంధించినటువంటి సర్వదర్శన టోకెన్లు అయితే అయిపోయినాయి. ఇక రేపు తెల్లవారుజామున 3 గంటలకి మీకు రేపు సాయంత్రానికి సంబంధించిన టోకెన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇవాళ, రేపు ఉదయం 11 గంటల వరకు దర్శనం టోకెన్లు అయితే అయిపోయినాయి. ఇక ఈరోజు ఎవరైనా తిరుపతి వస్తే దయచేసి మీరు డైరెక్ట్గా కొండపైన VQC దగ్గర ఫ్రీ దర్శనం క్యూ లైన్లో జాయిన్ అవ్వండి. లేదు అంటే ఒకవేళ నడక మార్గంలో వెళ్ళే వాళ్ళైతే దివ్య దర్శనం టోకెన్లు తీసుకొని జాయిన్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే భక్తులు ఎక్కువ మంది కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడిగేది ఏమిటి అంటే, మేము కొండపైన తలనీలాలు ఇస్తున్నాం కదండి, అలాగే తిరుపతిలో ఎక్కడైనా మేము తలనీలాలు ఇస్తే స్వామివారికి ఇచ్చినట్టేనా అని అడుగుతున్నారు. సో తిరుపతిలోని 4 చోట్ల మీరు గనక ఇచ్చినట్లయితే అవి డైరెక్ట్గా స్వామివారి హుండీలాగానే స్వామివారికి సమర్పించినట్టుగానేనండి తలనీలాలు కూడా. చూడండి, మీరు పద్మావతి
అమ్మవారి టెంపుల్ తిరుచానూరు, కపిలేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ శ్రీనివాస మంగాపురము, ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అప్లాయిగొండ. ఈ 4 చోట్ల మీరు తలనీలాలు ఎక్కడిచ్చినా కూడా స్వామివారి సన్నిధానంలో కొండపైన మీరు ఏ విధంగా ఇస్తే లెక్కలోకి వస్తుందో అదే విధంగా స్వామివారికి 4 చోట్ల ఎక్కడిచ్చినా తిరుపతిలో స్వామివారికి ఇచ్చినట్టుగానే మీరు భావించవచ్చు. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ 4 చోట్ల కూడా మీరు తలనీలాలు ఇవ్వచ్చు. మీకు ఒకవేళ ఈ 4 ప్లేసెస్ కావాలి అంటే నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను, ఒకసారి చదువుకోండి. అర్థమైంది కదా? ఈ 4 చోట్ల ఇచ్చినా కూడా స్వామివారికి సమర్పించినట్టే. అలాగే ఈరోజు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానండి. నేను ప్రతిరోజు కూడా కామెంట్లో అందరికీ సమాధానం చెప్తున్నాను. అయితే ఇంకా 1-2 ప్రశ్నలు మిగిలిపోయిన మట్టుకు నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ప్రశ్న రాజేష్ కుమార్ గారు అడిగారు. I took Divya Darshan tokens at Srivari Mettu on February 21, but I lost the token. I didn't get darshan of Swami. I want to go on Sunday, February 25 again. Will this token be again on February 25th? Please tell me. Thank you. సో ఆయన అనడం ఏంటంటే ఫిబ్రవరి 21వ తారీఖున ఆయన టోకెన్ తీసుకుని పోగొట్టుకున్నారు, దర్శనానికి వెళ్ళలేదు అన్నారు. ఫిబ్రవరి 25వ తారీఖున మీరు వెళ్ళొచ్చండి. కాకపోతే మీరు సర్వ దర్శనం టోకెన్లు తిరుపతిలో తీసుకొని వెళ్ళండి. మీరు తీసుకున్నది దివ్య దర్శనం టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు తీసుకొని చక్కగా మీరు వెళ్ళొచ్చండి. నేను మీకు సమాధానంగా అలాగే ఇప్పుడు లైవ్లో మీకు టైప్ చేసి నేను చెప్తున్నా. సర్వదర్శనం టోకెన్స్ తీసుకొని వెళ్ళండి. సో అది ఆయన ప్రశ్న అనమాట. రెండోది రంగసాయి గారు అడిగారు. మేడం, అలిపిరి అలివేలు మంగాపురం అమ్మవారి దర్శనానికి అడ్వాన్స్గా ఆన్లైన్లో దర్శనం టికెట్స్ ఇస్తున్నారు కదా, తిరుచానూరు అంటున్నారు, అది ఇది ఒకటేనా? అడ్వాన్స్ బుకింగ్ దర్శనం బుక్ చేసుకుంటే అడ్వాంటేజెస్ ఉన్నాయా? నార్మల్గా అక్కడికి వెళ్ళి 200 రూపాయల దర్శనం టికెట్స్ తీసుకోవచ్చా? డిఫరెన్స్ ఉందా? పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదండి. అక్కడికి వెళ్ళినా కూడా మీకు దర్శన టికెట్లు మీకు దొరుకుతాయి. పెద్దగా అయితే డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. దయచేసి ఆ విషయం మీరు తెలుసుకోవాలి. సేవ చేసుకోవాలి అనుకుంటే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. అదే దర్శనం చేసుకోవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి కూడా మీరు దర్శన టికెట్ తీసుకొని తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్లో చేసుకోవచ్చు. అలాగే పోతల్ తేజ గారు అడిగారు. లక్కీ డిప్ ఎప్పుడు వేస్తారు? ముందుగా తీసుకుంటే అవకాశం ఉందా సిస్టర్ అని ఆయన అడుగుతున్నారండి. లక్కీ డిప్ అనేది ప్రతి నెల ఆన్లైన్లో మీకు రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు ఈ నెల మేకి సంబంధించి రిలీజ్ అయిపోయినాయి, అలాగే బుకింగ్స్ కూడా అయిపోయినాయండి. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ మంత్ లక్కీ డిప్లో పార్టిసిపేట్ చేయండి. ఇక ఇవి భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలండి. అలాగే ఈరోజు మీ అందరికీ కూడా దర్శనానికి ఎంత సమయం పట్టింది నేను మీ అందరికీ వెల్లడించడానికి ట్రై చేస్తానండి. ఈరోజు 300-500 రూపాయల టికెట్ కనుక మీకు ఉన్నట్లయితే దర్శనానికి మీకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అలాగే ఒకవేళ మీకు ఎటువంటి దర్శన టికెట్ లేకపోతే సర్వదర్శనం కానీ దివ్యదర్శనం కానీ టోకెన్లు ఉంటే మీకు 6 నుంచి 7 గంటలు, టికెట్ ఏమీ లేదు అనుకోండి 10 గంటల పైన దర్శన సమయం పడుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు తిరుమల ప్రస్తుత పరిస్థితులు. దయచేసి మీరు అందరూ కూడా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను మీ అందరికీ చెప్తాను. ఇక ప్రస్తుతం అయితే మీరు అందరూ తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే ఏప్రిల్ వరకు కూడా అన్ని టికెట్లు ఆన్లైన్ బుకింగ్ అయిపోయినాయి. మీకు ఉన్నది కేవలం ఇప్పుడు మే దర్శనం బుకింగ్స్ మాత్రమే. రూములు కూడా అన్నీ కూడా అయిపోయినాయి. సో ఎవరు కూడా ఈ మార్చ్ కానీ ఏప్రిల్ కానీ రావాలి అనుకుంటున్నారో దయచేసి తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఈ సర్వదర్శనం టోకెన్లు అనేవి తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, బస్ స్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, అలాగే అలిపిరి నడక మార్గం వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.